ఇలాంటివన్నీ నమ్ముతారా? దేవుడి నమ్మకం, మనిషి నిజం. కానీ దేవుడిని నమ్మినంత మనిషిని నమ్మం కదా. నిజం కన్నా నమ్మకం చాలా గొప్పది. యాదవ్ మరి కోట్ ఏంటి? ఈ కోటే రిస్క్. మీరు ఆలోచించుకొని చెప్పండి, ఇదే ఫైనల్. మొత్తం క్యాచ్ చేస్తా, ఇక మీ ఇష్టం. ఏ సిద్ధు, అక్కడ ఏం కావాలో చూడు. ఓకే సార్. ఏంట్రా నువ్వు వారంలో మలేషియా వెళ్ళిపోవాలంటారు, వాళ్ళేమో ఇంట్లో దిగాలన్నాయంటారు. వెళ్ళరా మరి? నువ్వే ఏదో ఒకటి మాట్లాడి ఫైనలైజ్ చేయాలి. సర్లే, నేనే ఏదో ఒకటి మాట్లాడి సెటిల్ చేస్తా, నువ్వేం టెన్షన్ పడు. సార్ చిన్న మాట సార్, మీరు అనుకున్న రేటుకే మీ ఇల్లు అమ్మటానికి నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. మా ఇంట్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి ఎవరు కొనడానికి ధైర్యం చేయడం దయ్యాలు నిరూపిద్దాం సార్. ఎలా నిరూపిస్తావు? రెంట్కి ఇద్దాం సార్, అది కూడా ఫ్రీకి ఇచ్చేద్దాం సార్. లేకపోతే నలుగురు నా ఇంట్లో వచ్చి వాళ్ళకి మనమే డబ్బులు ఇచ్చి 4 రోజులు ఉండమని చెప్తాం సార్. అక్కడ వాళ్ళు ఉన్నాక అందరికి దయ్యాలు లేవని తెలుస్తుంది కదా సార్. అప్పుడు మీరు అనుకున్నట్టు మీ ఇంటికి మంచి రేట్ వస్తుంది సార్. కరెక్టే, కానీ ఇంత తెలిసాక ధైర్యం చేసి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటారా? మీకేమీ అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాడు శ్మశానంలోనే సంసారం చేసే టైప్ సార్. వాడికి ఎంతో పంపిస్తే వాడే ఉంటాడు సార్. ఒకసారి ఆలోచించండి సార్. సార్ నా కమిషన్ మర్చిపోకండి సార్. ఇప్పుడే మాట్లాడతా సార్. సిద్ధుగారు చెప్పింది కరెక్టే. ఇల్లు చూస్తే నిజంగానే దయ్యాల బొమ్మలో ఉన్నాయి. దయ్యాలన్న మనం చేస్తాయన్న 4 రోజులు పైసలు ఇస్తున్నాం.